అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో స్కిప్ చేయకండి. గత 2 రోజుల మధ్యలో దేవుడు చేసిన అద్భుత కార్యం కోసం, అద్భుత విషయం కోసం చెప్పాలనుకుంటున్నాను. ఈ సాక్ష్యం అనేకులకు ధైర్యాన్ని పంచుతుందని నేను నమ్ముతూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. ఈ ఏప్రిల్ నెలలో ఒంటిపూట సెలవులని, పిల్లల ఫీజులని, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల సర్వీస్ ఉండకపోవడం అని, ఆటోలు ఎక్కువైపోయి ర్యాపిడో సరిగా లేదు, కరెంటు బిల్ అని, కిరాణా షాప్ విషయం అని, ఇలా చాలా విషయాల్లో నేను ఇబ్బంది పడ్డాను. ఆటో నడుపుకుంటేనే నాకు ఇన్కమ్ వస్తుంది. ఆటో నడపాలి అంటే మెయిన్ టైర్ బాగోవాలి. స్టెఫిన్ టైర్ ఏమో పనికిరాదని చెప్పేశారు. ఇంకా ఉన్న టైర్ ఒక్కసారి ఈ టైర్ పొజిషన్ చూడండి, ఎలా ఎయిర్ లాగేసిందో, ఎలా బబుల్స్ వచ్చేసినాయో. టైర్ మొత్తం అరిగిపోయింది. అస్సలు టైర్ బాగాలేదు. ఎండ ఎక్కువగా ఉంది. సర్వీస్ చేయాలంటే, ఇన్కమ్ రావాలంటే మెయిన్ టైర్ ఉండాలి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. భయంగా సర్వీస్ చేస్తున్నాను. అలాంటి టైంలో నేను దేవుణ్ణి అడుగుతాను. దేవాది దేవుడు చేసిన సహాయం ఏంటంటే, ఈ విషయాలు మీలో చాలా మందికి చిన్న చూపుగా అనిపించవచ్చేమో కానీ ఆత్మీయులకు అర్థమవుతుంది. దేవుణ్ణి కలిగిన వారికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. సంవత్సరం క్రితం మేము డోక్రా తీసుకున్నామండి. డోక్రా తీసుకున్నప్పుడే ఆర్డీ అకౌంట్ అని 3,000 రూపాయలు ఆపడం జరిగింది. నిన్న కాక మొన్న డోక్రా ఆర్పీ గారు ఫోన్ చేసి, బాబు ఇలా డబ్బులు వచ్చేసినాయి అంట, ఆర్డీ అకౌంట్ క్లోజ్ చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయని పిన్ని చెప్పారు. చాలా ఆనందం కలిగింది. అమ్మగారిని తీసుకుని, మా మిస్సెస్ ని తీసుకుని కాకినాడ గాంధీనగర్ దగ్గర కెనరా బ్యాంక్ ఇలా ఆర్డీ అకౌంట్ క్లోజ్ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు క్లోజ్ చేశారు. సో అలా 4,900 రూపాయలు చేతికి రావడం జరిగింది. దేవుని కృతజ్ఞతలు చెప్పుకుని దేవుని భాగం తీయగా మిగిలిన 2,300 రూపాయలు పెట్టి టైర్ వేయించేయడం జరిగింది. టైం లేక మార్చలేకపోయాను. ఈ రోజు మారుస్తాను. ఆ డబ్బుల్లోనే 1,600 రూపాయలు కరెంట్ బిల్లు కూడా కట్టడం జరిగింది. కిరాణా షాప్ దగ్గర 1,200 రూపాయలు ఇవ్వాల్సింది ఉంటే అందులో సగం బాకీ కట్టడానికి దేవుడు కృప చూపించారు. ఈ విషయాలన్నీ మీకు చాలా చిన్నవిగా అనిపించవచ్చేమో కానీ నాకైతే చాలా పెద్ద విషయాలు. ఏ ఆధారం లేని చోట సహాయం చేసేవాడు కేవలం దేవుడు మాత్రమే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చివరిగా ఒక మాట, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. దేవుని కృపని ఎప్పటికప్పుడు పొందుకుంటున్న ఒక విశ్వాసిగా కృతజ్ఞతతో ఒక 2 లైన్ల పాట పాడాలనుకుంటున్నాను. చివరి వరకు వినండి. నీ మేళకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.